కరివేపాకు అంటే ఏ కర్రీలో వేసినా ఇలా తీసి అలా పక్కన పెట్టేస్తారు. కానీ ఇలా ఒకసారి పచ్చడినైతే చేయండి. అస్సలు తీసే అవకాశం కూడా ఉండదు. దానికోసం కొద్దిగా ఆయిల్‌ని వేడెక్కిన తర్వాత దానిలోని కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలోనే ముందుగా వాష్ చేసి ఉంచుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోని కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోనికి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కరివేపాకు అలానే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లోనికి కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని తిరగమాత కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కరివేపాకు పచ్చడి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా వాడ్చుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు బాగా వాడ్చుకొని దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి